ఏడుకొండలు మరణానికి పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. స్టేషన్ సీసీ ఫుటేజ్, పోస్ట్మార్టం నివేదికల ద్వారా వాస్తవాలు వెల్లడవుతాయని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో చిక్కుకున్నగా పనిచేస్తున్న ఎస్పీ అజితపై కాకాడి గోవర్ధన్ రెడ్డి విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు. నిందితులను పక్కన పెట్టుకుని కాకాణి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలోనే లాకప్ డెత్లు జరిగాయని సోమిరెడ్డి ఆరోపించారు. కాకాణి చేసిన భూ కుంభకోణాలపై విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. ఈ ఏడుకొండలు రాలేదు, ఆ ఊర్లోనే బంగారు గొలుసు దొంగతనం చేశాడు. సేమ్ క్యాస్ట్ ఆమె పోలీసులకు ఫోన్ చేసింది, ఇక్కడ మీ స్టేషన్కి రాకుండా మందు తాగుతూ ఉన్నాడు అని చెప్పి ఆమె ఫోన్ చేసింది. పోలీసులు పోయినారు అక్కడికి. పోలీసులు పోతే తీవ్రమైన సెడేషన్లో ఉన్నాడు. తీసుకొచ్చి మనుగోలు ప్రైమరీ హెల్త్ సెంటర్కి తీసుకొచ్చారు. అక్కడ ఉండే పరిస్థితి బాగాలేదని మళ్ళీ గూడూరుకి తీసుకుపోయాడు. అప్పటికే అతను చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు 10వ తేదీ తీసుకొని వచ్చింది, 12వ తేదీ వదిలిపెట్టింది, సీసీ కెమెరాల్లో మొత్తం రికార్డ్ అయింది. ఈయన సర్వేపల్లి వైసీపీ జిల్లా అధ్యక్షుడు నిన్న స్టేట్మెంట్ లాకప్ డెత్ అన్నాడు. ఈరోజు పోలీసులు ఒత్తిడి వల్ల చనిపోయినాడు అన్నాడు. ఆ ముద్దాయిల్ని పక్కన పెట్టించుకొని మాట్లాడాడు. ముద్దాయిలు ఏం చెప్పారు? మేము ఒప్పుకున్నాము, దొంగతనం చేసింది నిజమేనని ఒప్పుకున్నాము అని చెప్పారు. నువ్వు దొంగల్ని పక్కన పెట్టుకొని మాట్లాడావు. ఎస్పీని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండవు. పోలీసుల్ని నువ్వు ఏ ఇష్యూ నీ పార్టీ ప్రోగ్రామ్ చేసినా పోలీసుల మీదకి పోతుండవు. నువ్వు కండిషన్ బెయిల్లో ఉండవు. నేను ఒక్క మాట అడుగుతాను, ఏడుకొండలు చనిపోవటం మాకెవరికి ఇష్టం లేదు, దాంట్లో మేమెవరు సంతోషపడం. కానీ పోలీసుల వల్ల చనిపోలేదు. పోలీసులు కొట్టి లాకప్ డెత్ కాదు, బయటకు వదిలేసేసినారు. 3 ముద్దాయిలను వదిలేసేసినారు. మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడతాడు? కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ పోలీసులు ఒత్తిడి వల్ల చనిపోయినాడు అంటాడు. ఈ ఏడుకొండలు